నమస్కారం నా పేరు తరణి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధిని చూసి ఓటేయండి తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి పెందుర్తిలో వైసీపీ సర్పంచుల విజయోత్సవాలు గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామన్న ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న 92వ వార్డు వైసీపీ అభ్యర్థి బీవీఎస్ఎస్ స్వాతి ప్రజలు ఆశీర్వదిస్తే వార్డును అభివృద్ధి చేస్తామని వెల్లడి విశాఖ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. నగరంలో పలు వార్డుల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వార్డుల్లో జోరుగా పాదయాత్రలు చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. జీవీఎంసీ 19వ వార్డు వైసీపీ అభ్యర్థి సూరాడ వెంకటలక్ష్మికి మద్దతుగా వైసీపీ అగ్ర నాయకత్వం ఆ వార్డులో పర్యటించింది. వాసువానిపాలెం, జాలారి, ఎండాడ తదితర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హుదూద్ తుఫాను సమయంలో ఇల్లు కోల్పోయిన మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని 56వ వార్డులో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్లు మురికివాడలను పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఆ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని స్థానికులకు తెలిపారు. వీటన్నిటినీ వారం రోజుల్లో పరిష్కరించేలా జీవీఎంసీ అధికారులతో చేయిస్తామని హామీ ఇచ్చారు. మీకు ఇక్కడ ఉన్నటువంటి 98 ఇళ్లకి 96 ఇళ్లకి విద్యుత్ సదుపాయం, మంచినీటి సదుపాయం, బాత్రూమ్ ల్యాబొరేటరీస్కి నీళ్ల సదుపాయం, ఇది మూడింటిని కూడా డ్రైనేజ్ రోడ్డు సపరేట్, అది మౌలిక సదుపాయం. ఇది జీవీఎంసీ ఇచ్చేటటువంటిది. జీవీఎంసీయే ఇవ్వాలి, ఎందుకంటే జీవీఎంసీ కాకుండా ఏ ఇతర సంస్థ మంచినీటి సదుపాయం కల్పించలేదు. డ్రైనేజ్ మిగతావన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంస్థ ఉంటాయి. డ్రైనేజ్ కి సపరేట్ గా జీవీఎంసీలోనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అన్నదానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయమని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇమ్మీడియట్ గా ఎటువంటి ఆలస్యం లేకుండా ఆదేశాలు ఇప్పించడం జరుగుతుంది. మీకు విద్యుత్ సమస్య అన్నటువంటిది ఇమ్మీడియట్ గా నివారణ అవుతుంది. మంచినీటి సదుపాయం, బాత్రూమ్ లెటర్స్ కి నీళ్ల సదుపాయం రెండు కూడా, ఇవి రెండు ఒకటేనా ఒకటి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మీరే దానికి నీటి సదుపాయాన్ని కూడా కల్పించమనని జీవీఎంసీ అధికారులకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు త్వరలో అందుతాయి. మీకు మంచినీటి సదుపాయం కూడా కలుగుతుంది. వీటికి ఇది కనీస అవసరాలు కాబట్టి దీనికి ఎన్నికల కోడ్ అన్నటువంటిది అర్థం రాదు. తప్పకుండా రాబోయేటటువంటి ఒక వారం రోజుల లోపలనే వాళ్ళకి ఆదేశాలు అందుతాయి. నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం రెండు కూడా కల్పిస్తాం. ఇక రోడ్డు విషయానికి వస్తే దీనికి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. డ్రైనేజ్ ఆల్రెడీ కానీ కట్టుండి దానికి ఒక కనెక్షన్ మాత్రమే ఇవ్వాల్సి వస్తే కనెక్షన్ ఇమ్మీడియట్ గా ఇవ్వమని చెప్పొచ్చు. డ్రైనేజ్ కూడా కట్టాల్సిన అవసరం కానుంటే దానికి మళ్ళీ టెండర్లు పిలవాల్సి వస్తుంది. కాబట్టి అది కొంత ఆలస్యం కావచ్చు. ఎందుకనంటే ఎన్నికల పోతుంది కాబట్టి. అది డ్రైన్ అన్నటువంటిది ఆల్రెడీ కట్టారా లేదా అన్నటువంటిది లక్ష్యం తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించాలి అని ప్రశ్నగా రాకుండా అదృష్టం. తమరు ఏదైతే మా దృష్టి తీసుకొచ్చారు ఆ సమస్యను పూర్తిగా తొందరలోనే పరిష్కరించి సమస్యలు పరిష్కారం చేస్తారని కూడా సార్ తెలియజేస్తారు. ప్రత్యేకంగా ఎలక్షన్ ఎలక్షన్ కోవడానికి ఈ సమస్యలను కూడా పరిష్కారం అవడానికి తెలియజేస్తూ తీసుకుంటుంది. దీంట్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం, దానివల్ల మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మరి ఇది
సాయిరెడ్డి గారి నోటీస్ తీసుకున్నారు. అది తప్పకుండా ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో స్లమ్స్ లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎలక్ట్రికల్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, డ్రైన్స్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగడానికి వీల్లేదని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని స్లమ్స్ లో కూడా విజిట్ చేసి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి గత కొన్ని రోజులుగా అన్ని స్లమ్స్ ని కూడా విజిట్ చేస్తూ ఈ రోజు మన పశ్చిమ నియోజకవర్గంలో కాలేజీలో ఉన్న ఈ స్లమ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ట్రైన్ సమస్య, రోడ్ సమస్య, వాటర్ సమస్య, మరి ఎవరికైతే ఇప్పుడు అలాట్మెంట్ ఇచ్చామో ఆ అలాట్మెంట్ లెటర్స్ ఇస్తే వార్డుల వారీగా ఎంపీలు చేసిన పాదయాత్రలకు విశేషమైన స్పందన లభించింది. జనం కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయ దుందువి మోగించారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. గ్రామాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితమే ఈ విజయమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలిచ్చిన తీర్పుతో అభివృద్ధికి పునరంకితం అవుతానంటూ ఆదిప్రాజ్తో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. పంచాయతీ ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులు విజయ దుందుబి మోగించారు, ఘన విజయాన్ని సాధించారు. మనతో మాట్లాడేందుకు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇది వాళ్ళ ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే మనకు అండగా ఉంటుంది, ఏ నాయకుడు మనకి కష్టాల్లో తోడుగా ఉంటాడు, ఏ నాయకుడైతే మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి భరోసాగా నిలబడతాడు అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయంగా మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేవలం పేదరికం ఒకటే అర్హతగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పరిస్థితి. ఒక సచివాలయం వ్యవస్థ గ్రామాల్లో ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా లేదు. గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనేటువంటిది మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. ఒక సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి నేరుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ఇంటి గుమ్మంలోకి వెళ్ళేటువంటి విధంగా, అంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక గవర్నమెంట్నే ఏర్పాటు చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. రకంగా ఏర్పాటు చేసి ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో చక్కగా వాళ్ళు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ప్రజల హృదయాల్లో నాటుకుపోయి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేశారనేటువంటిది ఇవాళ చాలా క్లియర్ గా తెలుస్తుంది. వైసీపీ మద్దతుదారులకు ఎంత పట్టం కట్టినటువంటి ఈ ప్రజలకు గ్రామాల్లో సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ చేద్దాం? ఖచ్చితంగా ఇప్పటికే కేవలం నేను ఎమ్మెల్యే అయినటువంటి ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 120 కోట్ల రూపాయలతో ఓన్లీ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇవ్వడం జరిగింది. ఇక మీద కూడా ఇంకా పెద్ద ఎత్తున అన్ని రకాలుగా కూడా డెవలప్ చేస్తాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం, గ్రామాలు బాగుండాలి, గ్రామాలు పూర్తిగా అభివృద్ధి చెందాలి, అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి. అందుకే కదా ఇవాళ ప్రభుత్వ పాఠశాలను కూడా మనం చూస్తుంటే ఎంతో చక్కగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా వాటిని ఎంతో ఆధునీకరణగా వాటిని అన్నిటి కూడా చేస్తూ గ్రనైట్ ఫ్లోరింగ్ వేస్తూ, స్కూల్కి లైట్స్, టేబుల్స్, బెంచెస్ వేస్తూ, పిల్లలకి మంచి యూనిఫామ్స్ ఇస్తూ, మంచి భోజనం పెట్టిస్తూ, ఒక మెనూ కార్డును కూడా ఆయనే ఎంతో దృష్టి పెట్టి, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, అవన్నీ కూడా మంచి అభివృద్ధి పదంలో నడవాలి, అటువంటి మంచి ఆలోచన వల్ల ఇవాళ గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఈ విధంగా అయితే అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, ముఖ్యంగా చేయూత అనేటువంటిది కార్యక్రమం, రైతు భరోసా, ఇటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా భరోసాగా నిలిచేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళందరూ కూడా ఇవాళ ఆశీర్వదించడం. అతి చిన్న వయసులో ఈ గ్రామానికి, రాంపురం గ్రామానికి మీరు సర్పంచ్గా అయ్యారు. మీ సతీమణి డాక్టర్ శిరీష ఈ అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలుపొందారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది నిజంగా యాదృచ్ఛికం అని చెప్పాలండి. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి గౌరవ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను సర్పంచ్ గా చేశాను. ఇవాళ మళ్ళీ అంత అన్నిడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా సతీమణి గారు సర్పంచ్ గా చేస్తున్నారు. నిజంగా ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే వాళ్ళ ప్రజలందరూ కూడా మా కుటుంబాన్ని ఎంత చక్కగా ఆశీర్వదించినందుకు. రాంపురం గ్రామ ప్రజలు మేము పుట్టి పెరిగిన దగ్గర నుంచి కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నా ఈ 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను రాజకీయంగా వేస్తున్న ప్రతి అడుగులోని కూడా నాకు రాంపురం గ్రామ ప్రజల తాలూకు ఆశీస్సులు, దీవెనలు ఉన్నాయి. నా ప్రతి అడుగులో వాళ్ళు అడుగు వేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఇందులో భాగంగా మరి ఈ రోజు జరిగిన ఈ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున వారందరూ
ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి అవకాశం అయితే ఇవాళ మళ్ళీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఇవాళ మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంతకన్నా 10 రెట్లు ఎక్కువగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా అండదండగా ఉంటాం. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ రాంపురం అంతా కూడా ఒకటే కుటుంబం, ఇక్కడ వర్గాలు లేవు, పార్టీలు లేవు అనేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, గ్రామ స్వరాజ్య మీ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పరిపాలన సాగుతుంది. తప్పకుండా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రత్యేకంగా రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ శిరీషను మెజార్టీతో గెలిపించినందుకు ఈ రాంపురం ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్తున్నారు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్. వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, రాంపురం నుండి. జీవీఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులలో ప్రచారం జోరందుకుంది. 92వ వార్డు వైసీపీ అభ్యర్థి బీవీఎస్ఎస్ స్వాతి ప్రచారంలో స్పీడ్ పెంచారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే 92వ వార్డును మరింత అభివృద్ధి చేస్తానంటున్న కార్పొరేటర్ అభ్యర్థి స్వాతితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో వివిధ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు 92వ వార్డులో మాజీ కార్పొరేటర్ బెహ్రా భాస్కర్ సతీమణి విఎస్ఎస్ స్వాతి గారు పోటీ చేస్తున్నారు. అసలు ఈ వార్డులో ఎలా ఉంది ఆవిడకి ఆదరణ ప్రజల నుంచి, మరోవైపు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది ఆవిడని అడిగి తీసుకుందాం. మేడం గారు, మీరు తిరుగుతున్నారు కదా, వార్డులో ఎటువంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి, జనాల ఆదరణ ఎలా ఉంది? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు దగ్గర పడడంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తే వివిధ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు విశాఖ 92వ వార్డులో మాజీ కార్పొరేటర్ బెహ్రా భాస్కర్ సతీమణి విఎస్ఎస్ స్వాతి పోటీ చేస్తున్నారు. ఎక్కడ వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ వార్డులో ఏంటనేది ఆమె అడిగి తెలుసుకుందాం. మేడం గారు, మీరు వార్డులో తిరుగుతున్నారు కదా, ఎలా ఉంది జన ఆదరణ? నా ఆదరణ చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇది మాకంతా సుపరిచితమైన గ్రామమే. వీళ్ళ ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న సమస్యలన్నీ వాళ్ళని తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలన్నీ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని. మేడం గారు, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మీరు అడ్రస్ చేస్తున్నారు కదా, తిరుగుతున్నారు కదా, ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు తర్వాత? మొదటగా డ్రైన్ సమస్య ఉంది, రోడ్లు, ఇవన్నీ కూడా మాకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ కూడా బాగు చేస్తామని. తిరుగుతున్నారు కదా, అంటే ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జనాలకు వెళ్ళాయి, మీరు ఆ జనాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు వెళ్ళేటప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, నవరత్నాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాయి. పథకాల తాలూకా చేస్తూనే ప్రజలు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు కార్పొరేటర్ గా గెలిచిన జీవీఎంసీ కైవసం చేసిన తర్వాత ఏ విధంగా సమస్యలు పరిష్కరించబోతున్నారు? గతంలో మా వారు ఏ విధంగా అయితే చేశారో మేము కూడా గెలిచిన తర్వాత అదే విధంగా స్పందిస్తాం. ఎలా ఉంది మేడం గారు తిరుగుతున్నారు కదా, దీని వార్డులో ఎలా ఉంది స్పందన? మరి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి, ప్రతి ఇంటింటికి కూడా, ప్రతి గడపకు కూడా వెళ్ళటం జరిగింది. ఇప్పుడు మరి మా అభ్యర్థి అయినటువంటి బెహ్రా భాస్కర్ గారు సతీమణి దేవి గారు గడప గడపకు కూడా ఈ రోజు ఆర్ఆర్ వెంకటాపురం నుంచి మన టెంపుల్, సాయినాథ్ టెంపుల్ నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా, ఎందుకంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో అమ్మఒడి అవనియండి, మరి ఆపన్న నేస్తం అవనియండి, ఆయన చేయూత అవనియండి, ప్రతిదీ కూడా ప్రతి ఇంటింటికి కూడా సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయల వరకు మరి ప్రతి ఒక్కరికి ఇదైంది. మరి ఆయన అంటే జగన్ అంటే మంచి అభిమానంతో ఉన్నారు, పార్టీ మీద మంచి అభిప్రాయం ఉంది ప్రజలందరూ కూడా. అలాగే మన బెహ్రా భాస్కర్ రావు గారు మరి ఆయన చేసిన గతంలో 2007 నుంచి కూడా 2012 వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి గ్రామానికి కూడా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఆయన సతీమణికి మరి 2012 నుంచి కూడా ప్రజెంట్ ఇంతవరకు కూడా గత 9 సంవత్సరాలు, ఆ 5 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కూడా ప్రజల్లో మమేకమై ఉంటూ కష్టంలో గానీ, నష్టంలో గానీ, అలాగే సుఖాల్లో గానీ నేనున్నాను అనే భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే బెహ్రా భాస్కర్. మరి కొంతమంది పార్టీ నాయకులు ఉన్నారు. ఎలా ఉంది మేడం గారు తిరుగుతున్నప్పుడు వార్డులో స్పందన ఎలా ఉందండి? ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు అయితేనేమి, ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి హౌసింగ్ స్కీమ్స్ కానీ, ఇళ్ల పట్టాలు కానీ లబ్ధిదారుల్లో ఒక నూతన ఉత్తేజం, ఒక ఉత్సాహాన్ని నింపింది. అందులో భాగంగానే ఈ వార్డులో ఏదైతే భాస్కర్ గారు ప్రాతినిధ్యం వహించారో గతంలో కార్పొరేటర్గా, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ కానీ, రోడ్లు కానీ, ఎక్కడ ఏవి కూడా ఈ సమస్య ఉంది అన్నది లేకుండా చేసినటువంటి ఘనత ఆయనకే చెందింది. ఈ అప్పట్లో 72 వార్డుల్లో అదే ఒరవడితో ప్రథమంగా ఆయన భార్య అయినటువంటి బీవీఎస్ఎస్వి శివదేవి గారు ఎవరైతే పోటీ చేస్తున్నారో
మూకుమ్మడిగా ఈ గ్రామస్తులందరూ మొదటగా ఈ ఊరు నుంచే ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి సంకల్పంతో వాళ్ళకు అఖండ స్వాగతాన్ని పలికి ప్రప్రథమంగా శివాలయంలో శివుడు సాయినాథుని అన్ని ఆశీస్సులు అందించి ఇక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడే ఇక్కడ ప్రజలు ఏవైతే ఈ సమస్యలు ఏవైతే దృష్టిలో తీసుకొచ్చారో, కాలువలు కానీ రోడ్లు కానీ ఏవైతే ఉన్నాయో, గతంలో భాస్కర్ గారు ఏ విధమైనటువంటి చొరవతో పరిష్కరించారో అదే చొరవతో ఈవిడ కూడా అదే స్థైర్యంతో అదే ఉత్సాహంతో చేస్తారని మనస్ఫూర్తిగా వీళ్ళందరూ ఆశిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు. ఆవిడ కూడా అదే స్థైర్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా చేపట్టిన వివిధ పథకాలు, అమ్మఒడి కానీ వివిధ పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. ఆ కార్యక్రమాన్ని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే జీవీఎంసీలో ఈసారి కార్పొరేట్ని ఖచ్చితంగా 92వ వార్డు మేము కైవసం చేసుకుంటామని స్వాతి గారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తన భర్త బెహ్రా భాస్కర్ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈసారి మాకు కలిసి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నగేశ్వర రాము, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి బాటలు వేస్తాయని వైసీపీ విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహ్రా భాస్కర్ రావు అన్నారు. 92వ వార్డు పరిధి బాపూజీనగర్ కాలనీలో స్థానికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వార్డు వైసీపీ అభ్యర్థి బెహ్రా స్వాతికి మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు. గతంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని, నిరంతరం ప్రజలతోనే ఉంటున్నామని చెప్పారు. మరోమారు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. వైసీపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గేదెల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బెహ్రా వెంకట స్వర్ణలత శివదేవి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా ఈరోజు ప్రచారానికి బాపూజీ నగర్ రావడం జరిగింది. మీరే చూస్తున్నారు, మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వచ్చి పార్టీలకు అతీతంగా మేము మద్దతు ఇస్తామని ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారం చేపట్టారో నేటి వరకు విభిన్న పథకాల ద్వారా ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి కూడా నేరుగా రావడం ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిపాలన జరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. అటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మీకు సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ప్రాంతం ఇక్కడే కాదు, మొత్తం విశాఖ నగరంలో, మొత్తం గ్రేటర్ విశాఖలో ఉన్న 98 వార్డులో కూడా ఇదే పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా గ్రేటర్ విశాఖలో 98 వార్డులకి 98 కూడా గెలిచి, పర్టికులర్గా ఈ 91, 92 వార్డుల నుంచి నా కుటుంబ సభ్యులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ కూడా అత్యధిక మెజార్టీతో ఈ ప్రాంతీయులు కూడా గెలిపిస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతూ, జీవీఎంసీ 52వ వార్డు వైసీపీ అభ్యర్థి జియాని శ్రీధర్ సతీమణి దుర్గా ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్డు పరిధిలోని శాంతినగర్ లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. శ్రీధర్ కు మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో ఈ వార్డు అభివృద్ధికి కార్పొరేటర్ గా ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదల గడప వద్దకే చేరుతున్నాయని అన్నారు. కార్పొరేటర్ గా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. 52వ వార్డు నుంచి జియాని శ్రీధర్ గారు పోటీ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇంటింటికి గడపకి వెళ్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం చేస్తున్నాము. వెళ్ళిన ప్రతి చోట మంచి స్పందన వస్తుంది. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏంటంటే వ్యక్తిగతంగా చూడడం జరుగుతుంది. సో వ్యక్తిగతంగా శ్రీధర్ గారు చాలా మంచి పేరు ఉంది ఇక్కడ. ఇంకా వార్డులో ఉన్న ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తెలుసుకొని తర్వాత గెలిచిన తర్వాత ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇస్తున్నాము. రాంపురం గ్రామ పంచాయతీ ఎన్నికలో వైసీపీ మద్దతుదారు ఎమ్మెల్యే ఆదిప్రాజ్ సతీమణి డాక్టర్ శిరీష ఘన విజయం సాధించారు. శిరీష గెలుపుతో రాంపురంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. తన విజయానికి కారణమైన రాంపురం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న శిరీషతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. రాంపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డాక్టర్ శిరీష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిప్రాజ్ సతీమణి డాక్టర్ శిరీష ఘన విజయం సాధించారు. ఆమె మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, చాలా హ్యాపీగా ఉంది. ఈ విజయానికి ఇచ్చినందుకు నేను రాంపురం గ్రామ ప్రజలకి నా జీవితాంతం రుణపడి ఉంటానండి. వాళ్ళు నా మీద ఏ ఆశలు పెట్టుకొని ఈరోజు నాకు ఈ విజయాన్ని ఇచ్చారో
ఏ ఒక్కరు ఆశలు కూడా నిరాశపరచనండి. అందరికీ చాలా బాధ్యతగా పనిచేస్తానని, అందరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు అవసరం తీర్చుతాను. నేను ఏవేవి చెప్పానో అవన్నీ నేను పక్కా అందరికి అందుబాటులో ఉండి అన్ని చేస్తాను. మీ భర్త పిన్న వయసులోనే గ్రామానికి సర్పంచ్గా అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు సర్పంచ్గా అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? భవిష్యత్తులో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మీరు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ చాలా ఈరోజు అవన్నీ మాకు చాలా ఇదైందండి. దానివల్ల నెక్స్ట్ గత 30 సంవత్సరాలుగా చెప్పేదే ఫ్యామిలీ కూడా సేవ దీంట్లో ఉండడం, ఫ్యామిలీ పరంగా అంతా చాలా దీనిగా ఆస్వాదించారండి. భర్త అదీప్ రాజ్ బర్త్డే గిఫ్ట్ గా ఈ విజయాన్ని చూస్తున్నారా? అవునండి, దానికి బర్త్డే గిఫ్ట్ కింద ఈ విజయాన్ని చూస్తున్నానండి. చాలా ఆనందంగా ఉంది. వార్డ్ మెంబర్స్ అందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. చాలా కష్టపడ్డారండి అందరూ. మంచి మెజార్టీ కూడా వచ్చిందండి. విశాఖ నగరం అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనని 96వ టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. తనను ఈ ఎన్నికల్లో కార్పొరేటర్ గా అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటున్న పీలా శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికల నగారా మోగడంతో తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరాలి, గెలిచి తీర్చి పార్టీకి ఒక బహుమతిగా ప్రదానం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 96వ వార్డులో పీలా శ్రీనివాసరావు తెలుగుదేశం కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాడు. అసలు ఎలా ఉంది ఈ వార్డులో ఆయన ప్రచార శైలి ఎలా ఉంది, ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది అనేది ఆయన మాట్లాడి తెలుసుకున్నాం. సార్, ఎలా ఉంది సార్ మీ ప్రచారం? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బండారు సత్యనారాయణమూర్తి గారి ఎమ్మెల్యేగా గాని అభివృద్ధి అనేది తెలుగుదేశంలో తప్ప ఈవేళ కార్పొరేషన్ లో రూపాయి కూడా 2 సంవత్సరాలు కాబోతుంది. ఈవేళ వరకు రూపాయి ఏ రోడ్లకు గాని ఏ కాలువలు గాని చేయలేదు. అలాగే నేను పన్ను కలెక్ట్ చేయడం మానలేదే. అన్ని కలెక్ట్ చేసినవి ఏమవుతున్నాయో అర్థం కాలేని పరిస్థితి. ఇవాళ అన్ని దృష్టిలో ఉంచుకున్నారు. పెరిగిన రేట్లు గాని ప్రతి ఒక్కటి కూడా ప్రజలు ఆలోచన. ఇవాళ ఇంటి పనుల దగ్గర నుంచి ఇవాళ నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ పెంపు జరిగింది. ప్రజలకు చేసేది ఏమీ లేదు. ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు నేను ఫస్ట్ టైం 30 సంవత్సరాల రాజకీయంలో ఈ రోజు వరకు అందరికీ ఓటేయమని అడిగారు. ఈసారి ఫస్ట్ టైం నాకు ఓటేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. నాకు ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తున్నారు. ఈ సైకిల్ గుర్తుకి నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో నాకన్నది ఓటు అడిగింది ఫస్ట్ టైం. కంపల్సరీగా నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి అందరినీ ఆశీర్వదించాలని. సార్, ఎలా ఉంది ఈ సమస్యలు? ఏ సమస్యలు ఉన్నాయి సార్ మీ వార్డులో? మీరు తిరుగుతున్నారు కదా, ఎటువంటి సమస్యలు ఉన్నాయి వార్డులో? వార్డులో ప్రధానంగా వాటర్ సమస్య. ఏదైతే ట్రీట్ లైన్స్ ఉన్నాయో గతంలో మనకు ప్రతిది పట్టించుకుంటే వర్క్ చేసేవారు. ఇవాళ చేసే పరిస్థితి లేదు. రోడ్లు తవ్విన రోడ్లు కూడా సంవత్సరం గడిచినా ఇవాళ రిపేర్లు చేయలేకపోతున్నారు. ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో ఇంటర్నల్ పైప్ లైన్స్ వేసాక దాన్ని ఇమీడియట్ గా ఫిల్ చేయాలి. ఇవాళ చిన్నపిల్లలతో పడిపోతున్నారు. రాత్రులు సైకిల్ మీద వస్తే పడిపోతున్నారు. ఇటువంటి ఇబ్బందులున్నా ఎవరికి కూడా కార్పొరేషన్ లో ఆఫీసర్ దగ్గర నుంచి కింద వరకు కలెక్షన్ లో కింగులు, వర్క్ లో నిల్లు, ఆ టైప్ లో పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖపట్నంలో మేరీ కంపల్సరిగా విశాఖ తెలుగుదేశం పార్టీ జెండా మేరీ పీఠం మీద ఎగురుతుంది. దీంట్లో ఇప్పుడు సందేశం లేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఉద్ధృతి నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి చేసిన ఈ కాలనీస్ కానీ అన్ని తెలుగుదేశం టైంలో ఇచ్చినాయి కానీ ఇవాళకి ఇవ్వలేదు. ఒకటే చేస్తున్నారు, భయపిస్తున్నారు. ఎవరిదండి ఈ రబ్బ సొమ్మ? ఇవాళ పెన్షన్స్ ఆపుతానంటున్నారు. వాలంటీర్స్ తోటి వార్నింగ్లు ఇప్పిస్తున్నారు. ఒకటే, మంచివాడు నీతివంతుడు ఉన్నాడంటే ఆయనకు ఓటేస్తారు. నీతివంతుడి కాలేనోడికి ఎలాగో ఓటేయరు. దాన్ని చేల్చుకోవాలి. మార్కి రోడ్ల మీదకి వచ్చి నన్ను మంచివాడంటే ఓటేయండి అని అడిగారు కానీ నేను భయపించి ఓటేయమంటే ఈ రోజు ఎవరో భయపడేది లేదు. సార్, గతంలో టీడీపీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఇక్కడ విశాఖపట్నంలో జీవీఎంసీలో? మీరు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ వార్డులో చేపట్టబోతున్నారు? విశాఖపట్నంలో అభివృద్ధి అనేది
ప్రతి వార్డు వైజ్ ఇవాళ ఎమ్మెల్యేలు గెలిపించిందంటే అభివృద్ధిని చూసే అన్ని ఏరియాలో ఎమ్మెల్యేలు రాకపోయినా తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నంలో తెలుగుదేశం జెండా ఎగరేసిన ప్రజలు ఓటేసి గెలిపించారు. రేపు కార్పొరేషన్ లో కూడా అన్ని సీట్లు కూడా తెలుగుదేశానికి తెప్పించే బాధ్యతలు ప్రజల్లో వచ్చి మా వ్యక్తిగతంగా పార్టీ డబ్బాలు కట్టుకోవడం కాదు, కంపల్సరిగా రేపు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ఓటేస్తారు. అభివృద్ధి అనదా ఒత్తిడి దగ్గర నుంచి ఈ 2 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాల్లో ఏం చేశారు, దాని ముందు ఏం చేశారని ప్రతి ఒక్కరికి తెలుసు. చెప్పుకోవాలంటే ఒక రోజంతా ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ ఇక్కడే మనం అంచనా తీసుకుందాం. 65 ఇల్లులు ఇక్కడ ఒక్క దగ్గర ఇచ్చాం ఆ రోజు. అంటే నేను ఇప్పుడు ఏదైతే మీ దగ్గర నించొని మాట్లాడుతున్నానో ఈ ప్లేస్ లోనే ఒక్క కాలనీలో 65 ఇల్లులు ఇచ్చి దగ్గర నుండి కట్టుకున్నారు. ఎంత నీటి కట్టుకున్నారు చూడండి. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈవేళ ఈ ఏరియా ఇక్కడే 2 కోట్లు ఆవేళ రోడ్లు పెట్టండి, పైప్ లైన్స్ అన్ని రిపేర్ చేయించండి. ఇదంతా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తప్ప ఇంకొకటి ఏది డెవలప్. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు నెక్స్ట్ మీరు గెలిచిన తర్వాత? ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కరిస్తారు? ప్రజలు ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నీ ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. వాటిలన్నిట్లు కూడా ఫుల్ పేజెడ్ చేయాలి. డ్రైనేజీలు మెయిన్ గా ఇబ్బందిగా ఉన్నాయి. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అప్ టు పులగాలపాలెం దగ్గర వరకు రోడ్డు అప్పట్లో మేము శాంక్షన్ చేసాం, అది ఆఫ్ చేయడం జరిగింది. దాన్ని 60 ఫీట్ రోడ్డుగా డెవలప్ చేసి విశాఖపట్నంలో నా వార్డులో ప్రధానమైన సమస్య అయితే రోడ్డు. ఇంకొన్నయి లైట్స్ కానీ శానిటరీ కానీ ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని కూర్చొని వార్డులో అందరూ అభిప్రాయాల మేరకు క్లియర్ చేస్తాం. గతంలో అభివృద్ధి జరిగిందంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగింది. తర్వాత జీబీఎంసీలో గెలిచిన తర్వాత కూడా పెండింగ్ లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి చేస్తానని శ్రీనివాస్ గారు హామీ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి జీబీఎంసీని మేమే కైవసం చేసుకుంటాం, ఇక్కడ టీడీపీ జెండా ఎగరేస్తామని శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నగేశ్వర రాము, ఎస్డీవీ న్యూస్, 96 వార్డు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోందని, జీవీఎంసీ ఎన్నికల్లో అవే తమను గెలిపిస్తాయని జీవీఎంసీ 96వ వార్డు అభ్యర్థి సరగడం చిన్నప్పల నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోని నల్ల క్వారీలో పర్యటించారు. ఈ ఎన్నికల్లో గ్రేటర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందంటున్న సరగడం చిన్నప్పల నాయుడుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ప్రచారాన్ని దూసుకుపోతున్నారు. 96 వార్డులో సరగం చిన్నప్పల నాయుడు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వీధి వాడ కూడా అతనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అసలు ఏ విధంగా ఉంది ప్రజల నుంచి ఆదరణ అనేది ఆయన మాట్లాడి తెలుసుకున్నాం. సార్, ఎలా ఉంది, మీరు తిరుగుతున్నారు కదా, వార్డులు ఎలా ఉంది జనాదరణ? ముఖ్యంగా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పట్టాలు, ఇల్లులు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఒకటి కాదు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కూడా చూడకుండా చేస్తున్నారు. వారి అభివృద్ధి ఒక పక్క అయితే గత 5 సంవత్సరాలు కార్పొరేటర్ ఉండి ప్రాంతం అంతా రోడ్లు, డ్రైన్లు, స్తంభాలు, పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు 4 పక్కల నిర్మాణం చేసి ప్రతి ఒక్క ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేయడం కానీ ఎన్నో సుమారుగా నేను కార్పొరేటర్గా ఉన్న టైంలో 60 కోట్ల అభివృద్ధితో సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేశాం. అందువల్ల ఈ దిగిపోయిన 8 సంవత్సరాలు కూడా ఎక్కడా ఇంట్లో కూర్చోలేదు. 8 సంవత్సరాలు కూడా ప్రజలతో ఉండి వాళ్ళ కష్టాలు విని, సుఖాలు విని, ఏ కార్యక్రమాలు వీలైతే అధికారులతోనూ రాజకీయ నాయకుల దగ్గర కూర్చొని మిగతా 8 సంవత్సరాలు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేళ చేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిన్ననే పంచాయతీ ఎన్నికల్లో చూసాం. మొదటి విడత ఎన్నికలకే వచ్చినటువంటి రిజల్ట్ కానీ, రెండో విడత కానీ, నిన్న వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో 190% పంచాయతీలు కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన కూర్చోబెట్టినటువంటి సంగతి తెలుసు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసే ప్రజలు ఓటేస్తున్నారు అనేటువంటిది తేటతెల్లమైంది. సార్, ఇప్పుడు ఎలా ఉంది సంక్షేమ పథకాలు? మీరు తిరుగుతున్నారు కదా, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన? ప్రజల ఎంతో హాయిగా ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదయాత్రలో ప్రజల సమస్యలన్నీ విన్నారు, ప్రజల సమస్యలన్నీ దగ్గరుండి చూశారు. చూసినటువంటి సమస్యల్ని ఒకటి దశల వారీగా 2 సంవత్సరాల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 95% పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. సార్, ఇప్పుడు నెక్స్ట్ మీరు గెలిస్తే గతంలో కూడా ఎటువంటి కార్యక్రమం చేపట్టారు? మీరు కార్పొరేట్గా గతంలో పనిచేశారు, ఇంకేమైనా పెండింగ్లు ఉన్నాయా? వాటిని మీరు గెలిస్తే ఏ విధంగా పూర్తి చేయబోతున్నారు? ఇంకా రోడ్లు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద తవ్వేశారు. ఇవన్నీ కూడా తవ్వేసిన రోడ్లన్నీ చక్కగా పూర్తి చేసేటటువంటి పని ఉంది, అది చెయ్యాలి. పార్కులు అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు, స్తంభాలు కూడా చాలా ప్రాంతాల్లో వేయాలి. ఇవన్నీ కూడా
వాటర్ సప్లై కొన్ని ప్రాంతానికి ఇంకా పైప్ లైన్లు లేవు, అవన్నీ పైప్ లైన్ వేయాలి. దశల వారీగా ప్రజలకు ఏ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ అధికారంలో ఉన్నాం, ఏ పనైనా చేయగలం, ఏదైనా చేయించగలం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు కూడా మనమనిసే ఉన్నారు. ఇవాళ విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నం దత్తత తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరి ద్వారా ఈ ప్రాంతానికి నేను పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని, నాకు ఉన్నటువంటి గౌరవం పలుకుబడితో పెందుర్తి ప్రాంతానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో చేసిన అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇటు పరిస్థితుల్లో కూడా ఈసారి జీవీఎంసీ కార్పొరేషన్ మేము కైవసం చేసుకుంటాం. పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము తెలిసిన తర్వాత ఖచ్చితంగా నేను ఈ వార్డు 96 వార్డుని ఇంకెంత గతం కంటే విన్న ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దానని సర్వం చిన్నపిల్లలు స్పష్టం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, ప్రజలు కూడా మంచి ఆదరిస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ పంచాయతీలు ఏ విధంగా అయితే గెలిచామో మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదే విధంగా గెలిచామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో ఎస్డీ న్యూస్ 96 వార్డు. జీవీఎంసీ 93వ వార్డు వైసీపీ అభ్యర్థి దాసరిరాజు తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రహ్లాదపురానికి చెందిన 10 ఏళ్ల బాలుడు తాడి దివాకర్ వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న దాసరిరాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన వంతు సాయంగా ఆయన బాలుడు తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులు, పండ్లు అందజేశారు. దివాకర్ వైద్యానికి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని దాసరిరాజు అన్నారు. దాసరిరాజు అందించిన సహాయానికి బాధితుడు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్లు కూడా ఇది చోమరా, ఇది చోమరా లేకపోతే టీబీయా లేకపోతే ఇది ఏంటనేది డిస్క్లు అరిగిపోయని డయాగ్నోస్ చేసి దీన్ని ఒక టీబీగా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత దీనికి ఒక ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్కి దగ్గర 3 lakhs వరకు ఖర్చు అవుతుందని కూడా చెప్పడం జరిగింది. దానికి వీళ్ళు పెట్టుకునే స్తోమత కూడా వీళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఈ అబ్బాయి చాలా వీళ్ళు చూస్తే కూలి పని చేసుకుని ఇది చేసుకునేలా తప్ప అంత డబ్బున్న వాళ్ళేం కాదు. ఆరోగ్యశ్రీ కూడా దీన్ని వర్తించదని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా తోచిన సహాయం కానీ అలాగే ఈ ఆపరేషన్ కూడా మంచి డాక్టర్స్ కానీ ఎవరైనా సరే చూసుకొని ఒకసారి ఈ ఆపరేషన్ కూడా చేయిస్తే ఈ అబ్బాయి లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఎందుకంటే 17 ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసి మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత ఒక ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడం. నా పేరు చిన్నయ్య అండి, తాడి చిన్నారు. మా అబ్బాయి పేరు తాడి దివాకర్. 3 నెలల నుంచి ఒంట్లో బావట్ల పిల్లడికి వెన్నుపోసేదని 6 నెలల నుంచి ఒంట్లో బావట్లేదు. అప్పటి నుంచి రాజరాజు మన హాస్పిటల్ తీసుకెళ్లి టాబ్లెట్లు కూడా పంపించారండి. ఏమంటే ట్రీట్మెంట్ చేస్తుంటారు అన్ని అతను చూస్తున్నారు. ఇప్పుడు మా పిల్లడికి వెన్నుపోసలు మొత్తం కలిసిపోయండి. జీవీఎంసీ 89వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి కిరణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధిలోని ఎల్లపువానిపాలెం ఎస్సీ కాలనీ గడప గడపకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జనం అడుగడుగునా నీరాసనం పలుకుతున్నారు. మహిళలు హారతులతో స్వాగతిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానం సంపాదించుకున్నారని కిరణ్ అన్నారు. ఆ నాయకత్వమే తమకు కొండంత అండా అని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే వార్డులో సమస్యలన్నిటినీ శాశ్వతంగా పరిష్కరిస్తానని కిరణ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆల్లా పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. 89th వార్డు వైఎస్ఆర్సీపీ మీ వార్డు అభ్యర్థి మీ దొడ్డి కిరణ్. ఈరోజు ఎంతో శుభదినం. వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ మినిస్టర్ గారు అవంతి శ్రీని గారు ఇచ్చిన టికెట్తో మన మల్ల విజయప్రసాద్ గారు ప్రోత్సాహంతో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎస్సీ కాలనీలో ఈరోజు పాదయాత్రగా అడుగు పెట్టడం జరిగింది. ఇది ఎస్సీ కాలనీ అంటే నాకు పుట్టినీళ్ళు లాంటిది. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగాను. కొనర్శెట్టి రామనాయుడు గారి మనవన్ని. ఈ ప్రాంతానికి ఎవరికైతే ఇళ్ల పట్టాలు ఇప్పటికీ లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను దగ్గరుండి మొన్న ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ పట్టాల్లో కూడా రాకుండా ఉంటే ఒక 90 రోజుల్లోనే మనకి సూర్యనెట్టిపాలెంలోనే ఆల్రెడీ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి గ్రాంట్ అయ్యి అవన్నీ కూడా మేలోనే వీళ్ళందరికీ ఎవరికైతే ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి సమస్య కూడా నాకు క్షుణ్ణంగా ఈ ప్రాంతంతో. జీవీఎంసీ 91వ వార్డు వైసీపీ అభ్యర్థి కుంచే జోష్న ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు.
వైసీపీ విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహ్రా భాస్కర్ రావుతో కలిసి గడప గడపకు పాదయాత్ర నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. బాజీ జంక్షన్, గౌరవీధి, బుచ్చిరాజీపాలెం తదితర ప్రాంతాల్లో ప్రచారం సాగింది. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తామని బెహ్రా కుంచె జోష్నలు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నా పేరు కుంచె జోత్స్న అండి. 91వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మన జగనన్న ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ఈ వార్డులోని 91వ వార్డుకి వర్తించేలాగా మేము ఆయన సైనికులుగా మా వంతు ప్రయత్నం మేము చేసి అందరికీ సమకూరుస్తామండి. మీ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని ఈరోజు 91వ వార్డు ప్రచారంలో భాగంగా కుంచె జోష్న గారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆవిడ మద్దతుగా ఈ ప్రాంతం అంతా మేము విస్తృతంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో బెహ్రా భాస్కర్ అనే వ్యక్తిగా ఆల్రెడీ ఈ ప్రాంతంలో సుపరిచితం ఉండడం వల్ల అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా నిరంతరం ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఆయన పరిపాలనా విధానం పట్ల పూర్తిగా ప్రజలు ఆకర్షితులే. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బలపరుస్తున్న అభ్యర్థి అయిన కుంచె జోష్న గారికి మార్చి 10న జరిగే ఎన్నికల్లో మేము అందరూ కూడా సింగిల్ మాట మీద ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తామని చెప్పేసి ప్రజలందరూ స్వచ్ఛందంగా రావడం చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కుంచె జోష్న గారు ఈ ప్రాంత అభివృద్ధికి పోటపడతారని మేమందరం కూడా వారితో పాటు సైనికుల జీవీఎంసీ ఎన్నికలో సిపిఎం పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. 92వ వార్డు సిపిఎం అభ్యర్థి పెత్లంశెట్టి సీతారత్నం ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ జీవీఎంసీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డు పరిధిలోని నందమూరి నగర్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానని సీతారత్నం అన్నారు. 92వ వార్డులోను నా పేరు పెతకంశెట్టి సీతారత్నం. 92వ వార్డులోని అభ్యర్థిగా నిలబడ్డాను. అలాగే డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇంటింటికి కూడా ఇంటింటికి తిరిగేటప్పుడు మాకు అందరూ కూడా ఆర్తలు ఇచ్చి అన్నీ చేస్తున్నారు. అలాగే మా ఇంటింటికి వెళ్తూ ఉంటే ఇదంతా మాకు మోసం జరుగుతుందమ్మా, మాకు రేట్లు అవి పెరిగిపోతున్నాయమ్మా, మేము ఎలాగైనా సరే ఈసారి మిమ్మల్ని గెలిపిస్తాం, మీకు ఓటేస్తామని చెప్తున్నారు జనాలందరూ కూడా. అందరి దగ్గరికి వెళ్తూ ఉంటే స్పందన బాగా వస్తుంది. మేము 3 రోజుల నుంచి కూడా డోర్ టు డోర్ తిరిగాము. లక్ష్మీనగరం, బాబాజీ నగరు, ఇందిరానగరు ఇవన్నీ కూడా తిరిగాము. శ్రీనిబాబు నగరు, ఆర్ఆర్ వెంకటప్ప చెప్తున్నారు, అమ్మ మీకే ఓటేస్తాము, మీరు పేదల పార్టీ కాబట్టి మా పక్క మీరు ఉంటారు, మేము ఎప్పుడు కూడా చూస్తున్నాము మీ గురించి అని చెప్తున్నారు. దాని మూలాన్ని మేము గెలుస్తామనేసి మేము అనుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి విస్తృతంగా గడప గడపకి వెళ్ళి అందరి ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రజానీకం మాత్రం బ్రహ్మరథం పెడతా ఉన్నారు, హారతలు ఇస్తూ ఉన్నారు, ఆ రకంగా ఆదరిస్తూ. మొత్తం ఇక్కడ ఈ 92వ వార్డులో పోటీ చేస్తున్నట్టు అభ్యర్థుల తాలూకు గుణగణాలకు సంబంధించి కానీ గతంలో వాళ్ళకున్న చరిత్ర ఎవరికి వేస్తే వాళ్ళు స్వాహా చేస్తారు, ఎవరు ఆస్తులు పెంచుకుంటారు, ఎవరు ప్రజల మధ్య ఉండి పనిచేస్తారు అని చెప్పేసి అందరూ కూడా. జీవీఎంసీ 23వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మాసిపోగు మేరీ రాజుల ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. వార్డు పరిధిలోని మందావారి వీధిలో గడప గడపకు వెళ్లి తమకు మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు. స్థానికులుగా ఈ ప్రాంత సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని చెప్పారు. తమకు ప్రజలు అవకాశం ఇస్తే వార్డులో సమస్యలు పరిష్కరించడంతో పాటు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. పేరు మాసిపోగు మేరీ జోన్స్ అండి. 23వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈరోజు 23వ వార్డులో ఉండే మందార వీధి ఈ వీధికి వచ్చి ఉన్నామండి. ఎమ్మెల్యే గారు ఆనరబుల్ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారి ఆదేశం మీదకి గడప గడప కార్యక్రమానికి వచ్చాము సార్. ఈరోజు మేము ప్రచారం చేయకముందే మా పార్టీ తరఫున అందరూ ఘన స్వాగతం మాకు వెల్కమ్ చేస్తున్నారు, హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నారు. సెపరేట్గా మేము వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆనరబుల్ సీఎం జగన్ గారు ఒక పథకమే ఇంత మన ఒక విన్నింగ్కి చాలా ముఖ్యత్వమే ఉంది. ఈరోజు ఎవరైనా అందరూ కూడా మీరు వైఎస్ఆర్ పార్టీలో ఫుల్ మేము 100% సపోర్ట్ మీకు ఇస్తామని అందరూ హార్ట్ఫుల్గా చెప్తున్నారండి. ఇప్పుడు ఈరోజు నా పేరు మాసిపోగరాజు. ఈరోజు 23వ వార్డులో గల వార్డు మాసిపోగరాజు 23వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడిని. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా
23 వార్డులో గల మంతవారి వీధిలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ హారతులు తీస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది. మేము ప్రత్యేకించి ప్రచారం అంటే చెప్పవసరం లేదు. కానీ ఇవాళ ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 వార్డులో ఘన విజయం సాధిస్తుంది. దానికి నిదర్శనం జీవీఎంసీ 41వ టీడీపీ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే వార్డు పరిధిలోని మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పూర్ణిమ చెప్పారు. వార్డులో సామాజిక భవనం, రోడ్లు, డ్రైనేజీలు వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. 41వ వార్డు మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు కోడిగుడ్ల పూర్ణిమ. నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. రాబోయే ఎన్నికలలో కొత్త వారికి ఒక్క అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాత వారికి ఆల్రెడీ మీరు ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఒక 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కదా, అసలు ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? ప్రజలతో ఉండి పేదవాళ్ళకి ఏం సహాయం చేశారు? ఏ విధంగా మన జ్ఞానపురాన్ని నడిపించారు అనేది మీ అందరికీ తెలుసు. అలా కాకుండా ఒక్కసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లయితే మేమేంటా అనేది నిరూపించుకుందాం అనుకుంటున్నామండి. నా కార్పొరేటర్గా ముందు వాళ్ళు ఎలా చేశారో వాళ్ళు చూసి చేద్దాము అని అందామని అక్కడ చేసేదైతే ఏమీ లేదు. చూసి నేర్చుకోవడానికి అయితే ఏం జరగలేదు. అక్కడ ఏం అభివృద్ధి పనులు అయితే జరగలేదు. అందుకని అలా కాకుండా మాకంటూ ఒక ఛాన్స్ ఇస్తే మేమేంటి చేస్తామా అనేది నిరూపించుకుంటాం. గత కొన్ని సంవత్సరాలుగా నా అత్త అయిన కోడిగుడ్ల శ్రీధర్ గారు చాలా చేశారండి. పేదవాళ్ళకి సహాయం చేసాము. పేదవాళ్ళు ఎవరైనా ధన సహాయం కానీ ఏది మాకు చేతనైన సహాయం అయితే చేస్తూనే ఉన్నాము. ఎవరికి ఇప్పటి వరకు అయితే వెనక్కి తిరగలేదండి. సహాయం కోసం వచ్చిన వాళ్ళు లేదు అని కూడా చెప్పకుండాను మాకున్నంతలో ఏదో చేస్తూనే ఉన్నాము. అదే విధంగా ఇంకాను మీకు దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది, దగ్గర వచ్చింది. మాకు ఒక ఛాన్స్ వచ్చింది. ఇంకా ప్రజలతో ఉండి ప్రజలతో మమైకమై చేసే రోజు వచ్చింది. అందువల్ల మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చి మేము చేయడానికి ఒక ఛాన్స్ మాకు ఇవ్వాలి. మన జ్ఞానాపురం అనేది ఒక 150 సంవత్సరాలు గల చరిత్ర గలది. అయినా కూడాను మనకి అభివృద్ధి పనులని ఏవి జరగలేదు. తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు జరిగిన పనులు ఇప్పుడు వచ్చి ఎవరు అసలు ఏ నాయకుడు కూడా వచ్చి చేయనే లేదు. ఇప్పుడు ఆయన హయాంలో ఉన్న జరిగినవి అదే తెలుగుదేశం మళ్ళీ మనకి రావాలి. మనం వస్తే మన ఊరిని మనం బాగు చేసుకునే అవకాశం అనేది వస్తుంది. దయచేసి అందరూ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎవరైనా రూలింగ్ పార్టీకే వెయ్యాలి అని మీరు లేకుంటే మేము పెన్షన్స్ రాకుండా చేసేస్తాము, మీకు వచ్చిన పథకాలను ఆపేస్తాము అని జడిపిస్తున్నారని మా వరకు వచ్చిందండి. దయచేసి అలాంటివి ఏవి నమ్మద్దు. అవన్నీను వాళ్ళు క్రియేట్ చేసుకునేవేను. ఎవరు ఆపడానికైతే జరగదు అది. ఎందుకంటే అది మనం కడుతున్న ట్యాక్స్లే వచ్చిన పథకాలండి అవి. ఎవరు ఆపుతారని అపోహ అయితే దయచేసి ఎవరు పడద్దు. మేము విజయం అందుకున్న వెంటనే ఎవరెవరికైతే ఏ పెన్షన్స్ ఆగాయో, వాళ్ళకి ఏ పథకాలు ఆగాయో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము కృషి చేస్తాము. సామాజిక భవనం అనేది ఒకప్పుడు ఉండేది. సామాజిక భవనం మనకు లేదు. ఒకప్పుడు ఉండేది. 3,000 కడితే మనం చక్కగా మన పేదవాళ్ళందరూ చేసుకునేవారు, శుభకార్యాలు అవి చేసేవారు. కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ సచివాలయం కింద తీసేసుకున్నారు. మన మిషనరీ ద్వారా వచ్చిన స్థలం, కేటాయించిన స్థలం అండి అది. ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, దయచేసి కొత్త వారికి అవకాశం ఇచ్చి మీరు మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి అఖండ విజయాన్ని నన్ను ఆశీర్వదించి అఖండ విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. జీవీఎంసీ 40వ టీడీపీ అభ్యర్థి జోగిరాజు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సింధియా న్యూ కాలనీలో ఇంటింటికి వెళ్లి తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. జనం నుండి మంచి స్పందన లభిస్తుంది. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని జోగిరాజు అన్నారు. ఎమ్మెల్యే గణబాబు నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో నిర్వహించామని చెప్పారు. ఒక్క అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. నేను 40 వార్డు నుండి, ఇది 40 వార్డు నుండి నేను పోటీ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. నా పేరు ఆర్ఆర్ రాజు. నన్ను యాక్చువల్గా నా ఇనిషియల్ అయితే జోగిరాజు అంటారు, బట్ నన్ను ఆర్ఆర్ రాజుగా నన్ను ఇక్కడ పిలుస్తుంటారు అన్నమాట. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇప్పుడు ప్రభుత్వం మారాక మరి చాలా చూస్తున్నారు రోజు కూడా. మరి ఈరోజు ఆ గతంలో చూసుకుంటే మరి చంద్రన్న బీమా అనేది ఒకటి ఉండేది. మరి చంద్రన్న బీమా కూడా ఈరోజు ఎవరి నిరుపేదలకి అందలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే పెళ్లి కానుక, అలాగే ఈరోజు సంవత్సరం పండుగ వచ్చిందంటే సంక్రాంతి, క్రిస్మస్, అలాగే
రంజాన్ వచ్చిందంటే వాటికి ప్రత్యేకంగా రంజాన్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా అనేసి ఉండేది. బట్ ఇప్పుడు అది లేకుండా పూర్తిగా చేశారు. ఈరోజు మొన్న ఆల్రెడీ జీవో కూడా పాస్ అయింది. మరి ఆ జీవోలో త్వరలో ఇంటి పనులు కూడా పెంచే పరిస్థితి కూడా ఏర్పడింది. మరి అది కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈరోజు రేషన్ బళ్ళు అనేవి కొత్తగా మొన్న నెలలోనే ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ రేషన్ బళ్ళు కూడా మరి ఆ రోజు ప్రజలు ప్రశాంతంగా వెళ్ళి మరి ఏదైతే రేషన్ డిపోలు ఉన్నాయో రేషన్ డిపోలో రేషన్ తీసుకోవడం జరిగేది. మరి ఇప్పుడు ఆ రేషన్ డిపోలకి పూర్తిగా క్యాన్సిల్ చేసి బళ్ళు ఏర్పాటు చేసి ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తారని చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే ఎక్కడ పడితే రోడ్ల మీద బళ్ళు ఆఫ్ చేసి మరి వాళ్ళు రోజుకి వెళ్ళే ఉపాధి కూలి కూడా మానుకొని మరి అది ఏ రోజు ఇస్తారో తెలియలేని పరిస్థితి. 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా నిరీక్షణ చేసి వాళ్ళకి వచ్చే కూలి మరి ఏదైతే రోజుకి 500 రూపాయలు 600 రూపాయలు వస్తుందో అది కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉంది. జీవీఎంసీ 60వ టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ వార్డులోని నిరుద్యోగ యువతతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శ్రీహరిపురంలోని గ్యాస్ గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో యువతను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ హయాంలోనే యువతకు ఉపాధి కల్పన అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని వాటిల్లో స్థానిక యువతకు ఎమ్మెల్యే గణబాబు సహకారంతో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. మా రిలేటెడ్ కి సంబంధించిన ఫ్రెండ్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అందులో కానీ తర్వాత ఎల్ఎన్టీ రాంపిల్లో కానీ ఈ కొత్త ప్రాజెక్ట్స్ ఏదైతే హెచ్పిసిఎల్లో కూడా కొత్త ప్రాజెక్ట్ ఒక 2-3 మంత్స్లో స్టార్ట్ అవుతుంది. ఉన్నంత వరకు కూడా బెస్ట్ ఎంప్లాయీస్ కలిగించేలాగా నేను ట్రై చేస్తాను. అంతేకాకుండా మీకు ఎప్పుడు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా సరే నేను ఇక్కడే అందుబాటులో ఉంటాను. ఎంఐజీలో ఉంటున్నాను నేను. మీకు ఏం కావాలన్నా డైరెక్ట్గా వచ్చి అడగండి. ఏ విధంగా అయినా సరే మీకు అన్ని రకాలుగా నేను సపోర్ట్ చేస్తాను మీకు. అలాగే ఇప్పటికిప్పుడు అంటే జరిగే పని కాదు ఈ ప్రాసెస్ ఇది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ విషయం మీద వచ్చేటప్పటికి ఇప్పటికిప్పుడు జరిగే పరిస్థితి కాదు. కొంత లాంగ్ టైం పడుతుంది ఇది అందరికీ కూడా జాబులు వేసేటప్పటికి. ఒక 2-3 మంత్స్లో వచ్చేటప్పటికి ఒక 5 10 వేయగలుగుతాం. కొంతమందికి కూడా వేయలేం. ఏదో ఈ రోజు ఏదో రేపు 10వ తారీఖున ఎలక్షన్కి వెళ్తున్నాం కదా అని ఈ 10 రోజులనే మీకు అందరికీ కూడా ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీ అందరిని ఎంతమందికి కూడా ఎంప్లాయ్మెంట్ చేస్తామని మనం చెప్పలేము. అది ఎందుకంటే అది అబద్ధం అవుతుంది. అది ప్రామిస్ చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధిని చూసి ఓటేయండి. తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. పెందుర్తిలో వైసీపీ సర్పంచుల విజయోత్సవాలు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామన్న ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న 92వ వార్డు వైసీపీ అభ్యర్థి బీవీఎస్ఎస్ స్వాతి. ప్రజలు ఆశీర్వదిస్తే వార్డును అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.